హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీవీ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ బటర్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చపాతీ, బిర్యానీ, నాన్ తోటి దేనితోటైనా అదిరిపోతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. దానికోసం నేను 1/2 kg దాకా చికెన్ తీసుకుని శుభ్రం చేసుకున్నాను. ఇందులోకి సాల్ట్, అరబద్ద నిమ్మరసం, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద పెనంలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసి వేయించి ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన అదే పెనంలో కొద్దిగా నూనె వేసి నూనె వేడి ఎక్కిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి నీరు ఆవిరేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో ఇలా నీళ్ళని ఇంకిపోయాక కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా వేగిన చికెన్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ లో తీసుకుని దీని పక్కన ఉంచండి. వేరే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బటర్ కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి ఈ స్పైసెస్ అనేవి అసలు మాడకూడదు అన్నమాట. కొద్దిగా వేగితే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు, టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసి 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం బటర్ సరిపోతే ఇంకో టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుని ఇప్పుడు వేయించిన చికెన్ ముక్కల్ని గ్రేవీలో వేసేసి 4 to 3 మినిట్స్ పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇలా బాగా కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుందన్నమాట. అలా సపరేట్ అయినప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. కనీసం ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోద్ది. ఈ స్టేజ్ లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఇందులోకి 2 టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమి కాదు, పాలు పైన ఉన్న మేగడ్ని మిక్సీ పడితే ఇలా ఫ్రెష్ క్రీమ్ అయిపోతుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ బటర్ కూడా వేసుకుని మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి కూడా స్టేజ్ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు అంటే వేయలేదు. లాస్ట్ లో కొత్తిమీర జల్లి అంతేనండి. ఎంతో ఈజీగా ఇంట్లోనే దాబా స్టైల్ బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇది చపాతీ, నాన్, బిర్యానీ ఎందులోకైనా కాంబినేషన్ అదిరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.